సెడియల్ల ఏదయ్య నీమాయ ఏడుపడదాయ కాదయ్య నీమాయ కళ్ళబడదాయ స్వామి వారుతున్నది మల్లన్న బ్రహ్మనాథులు పడుతున్నాయి రావయ్యా స్వామి బ్రహ్మనాథులు పడితే కారుకోళ్ళు కూసి ఇక్కడ తెల్లారి ఊరగోళ్ళు కూసి ఊళ్ళు తెల్లారి కుమరవెల్లి తెల్లవారుతున్నది రావయ్యా ఎట్టు మల్లన్న నీ బంగారు తొట్టెలు రావయ్యా స్వామి ఎట్టు బంగారు తొట్టెలు గుండు మీద గుండు సుతుమాన గుండు మీద సుప్పోడు లింగానివి స్వామి దర్వాజ మల్లన్న పాయిరాల మేడ రావయ్యా స్వామి దర్వాజ పాయిరాల మేడ సిరికలకు సెరియాల చిన్ని కొమరల్లి అంశలకు సెరియాల ఆది కొమరల్లి శరీరాలకు పనమడ సేపడు లింగానివి స్వామి నీ ధర్మ పుణ్యాలి రావయ్యా స్వామి నీ ధర్మ పుణ్యాలి గుడియా తర్వాత నీకున్న మారలు వంటి మామిడి పల్ల వయ్యారి కానివి స్వామి మల్లన్న పేరైనా వదన్నవు రావయ్యా స్వామి పేరైన గ్రామం నందలాపిడి గంట నవసాని పల్లెకు నదరైన పెద్ద గొల్లవు స్వామి స్థానాలు మల్లన్న గట్టి మీద శివ పూజలు రావయ్యా స్వామి గట్టి మీద పూజలు మడుగుల తానాల మండపాన పూజలు యాలాల పౌనూరు యాదవ వంశం రావయ్యా బండారంటే మల్లన్న నీ భ్రమలు తీరలేదు రావయ్యా స్వామి బండారంటే నీ భ్రమ తీరలేదు పెయ్యంత బండారు ఎప్పటికి పెళ్లి కొడుకవు స్వామి రమేష్ ఓదలి గారిలో ఇళ్ళ మందు మల్లన్న నాకు పందులు పైడాకు దొరణాల కింద రావయ్యా స్వామి రమేష్ వదన్న గారిలో ఇళ్ళ వంద పతనాకు పందిళ్ళు పైడాకు దొరణాల కింద నీకు మూల నూకి ముగ్గు వాసనం బాజుబాజు నూకి బండారి వర్షనం పట్నమేయ మాయంతు పట్నం మీద కూర్చుండ నీవంతు స్వామి మల్లి మల్లన్న చాలా పోలు పోసినము రావయ్యా స్వామి తోట గుమ్మడికాయ మల్లన్న తొడవలేని వంకాయ రావయ్యా స్వామి గుమ్మడికాయ తొడని వంకాయ ప్రేమతోడి వేసిన నీ పాల పాసం నీ పిల్ల పప్పాలు స్వామి వారిలో ఇళ్ళవందు మల్లన్న పూజలకి అల్లాయ పువ్వుల మేలుకోవురావయ్యా స్వామి పూజలకు అల్లాయ పువ్వుల మేలుకోవు నిందలు అల్లాయ నిధులు మేలుకోవు స్వామి మల్లన్న మీరందరికి దిక్కుండ నీవంతు రావయ్యా స్వామి మేలుకో వీరిని దీవించ మాయంతు దిక్కుడు నివంతు భారతీయ మాయంతు భాగ్యమయ్య నీయంతు స్వామి రాజా మేడి మేడి అల్లి పూలే గణరాజా
మల్లో గండరాజా నీ సేవలకు తెచ్చినామే బావురాజా ఎండి పువ్వు బంగారు పువ్వు కండరాజా మల్లు కండరాజా పూజలకు తెచ్చినాము బాబురాజా వేడి వేడి అలి పూలే గండరాజా మల్లో గండరాజా నీ పూజలకు తెచ్చినామే బావురాజా అందమైన కొమర వెళ్ళి పురమందు మేలుకొన్న అందమైన కొమర వెళ్ళే పురమందు మేలుకొన్న అందమైన కొమర వెళ్ళి పురమందు మేలుకొన్న పురి కుమారనారా నమకాన పురుషుడారా తెరాదయ్యా తెరాదయ్యా శరణయ్య కండరాజా మల్లు కండరాజా ఇంతవయ్యా బాబురాజా తెరాదయ్యా గండరాజా మల్లో గండరాజా దేవరాజా బావురాజా రామ 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 రామవిడతనాగ పుషార రామ రారవేదనాగ పూజ రామ రామ నాయమైన శంభుదేవ రామ రామ నాయమైన శంభుదేవా రామ రామ తమ్ముడు పాదాల గంగా రామ రామ తమ్ముడు శ్రీశైలకొండ రామ రామ పాదాల పూజ తందు రామ రామ మమ్మేల తాత రామే రామ రామ మదిలోన మేలుకోవు రామ రామ హరిరామచంద్రవేణి రామాతి రామ హరిరామచంద్రవేణి రామాతి రామ తారక రామ దశరథ రామ శన్న గురుదాంబవేణి శరణావతార హాలుభోజి గంగనందనం చేసి కోర తగ్గువైన కోర నిన్ను బల్తూరే కోమలి తల్లి మట్ల కస్తూరి గంగ మరల వారి అమ్మ వరంజ్యోతి యాదులకు వాడి బిడ్డవమ్మ తుమ్మిల్లి పిరిపిల్లి గంగ తూడాడుకులు నవ్వులు కేలీలు నక్షత్రములు తూర్పు దక్షిణ తూడాడుకులు సన్నపు దడివాన తడుసులే ఓయమ్మ ఓ తొమ్మ ఓ నీలవేరి గంగా గంగా అంటే పడకట్టలేరు విద్ర గంగ బుద్ధిన గంగ సన గంగ శాస్త్రాన గంగ వేద వేదాన గంగ వేద పురాణ గంగ బసవపుర గంగ లేనిది జగము గడిగి ఉండబోదు నీరు లేనిది జగము నిమిషం ఉండబోదు ఆయనకి తొలి మసివాట్ల వాడు వెనక చూస్తే విఘ్నేశ్వరునికి ఈయనక వన్న రూపు ముందు చూస్తే విఘ్నేశ్వరునికి ముంగి వన్న రూపు తొండ యాగదంతల్లమైన దూరం భోజన విలా బ్రహ్మ పొదల పురుషన భుజనాయకుడు ఈశ్వరుని కుమార విఘ్నాయకుడు రామ రామనుండు రామయోధనుండు పాపే మోక్షాన్ని పరమ కళ్యాణి జమ జమ దుర్గవేణి ఓజాంబవేణి అల్లవా ఓపాని ఓ నీలవేణి వీచోడు 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 దేవతలు కలిసేది అల్లా బుద్ధులు చెప్పిన మహాత్మును కలిసి కలియ చెమ్మును కలిసి చుట్టుముట్టి ఉన్నది పాతాళ గంగ శ్రీశైలకొండ శ్రీశైలానికి పనవటి మార్గం అందు ఆ యొక్క నైన గాని భగవంతుడు మల్లన్న స్వామి నాకు వర్షకంకనం లేదు నష్ట భాషింగం లేదని ఎక్కడికి వెళ్ళిపోయిండు కంచివేరి నగరం వెళ్ళిపోయిండు బల్యవారి పిల్ల మేడలమ్మను ఓడుకొని భగవంతుడు మల్లన్న పర్వతాల కొండకెళ్ళి వచ్చిండు మరి దేవాన దేవతలు ఏమిటితోటి కళ్యాణవాడిలో మా పినతల్లి గంగాదేవిని అడిగి వత్తనాని భగవంతుడు మల్లన్ననైనా గాని ఎక్కడికి వెళ్ళిపోయిండు గంగదేవి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మా ఓ తల్లి గంగదేవి నేను కంచివేరి నగరం వెళ్ళిపోయి బల్యవారి పిల్ల మేడలమ్మ నోడుకొని వెళ్ళి వచ్చిన తల్లి దేవాన దేవతలు ఏమిటితోటి కళ్యాణం చేసుకున్నారు నాతోటి చెప్పవమ్మా నేనైనా గాని కంచివేరి ఆ యొక్కనైనా గాని నాకు బండారు అటువంటి దేవాన దేవతలు ఏమిటితోటి కళ్యాణం చేసుకున్నారు నాకు చెప్పు నాకు చెప్తే ఆ ప్రకారంగా మేడలాదేవిని అట్లా పెళ్లి చేసుకుంటున్నానే భగవంతుడు అప్పుడు ఆ తల్లి గంగదేవి ఏమన్నది కొడుక మల్లన్న దేవతలు అంటే మీ తండ్రి శంకరుడు విష్ణునారాయణ మూర్తి బ్రహ్మ దేవతలు అయినా గాని ఎట్లా కళ్యాణం చేసుకున్నారంటే గోగుపెండ తీసుకొచ్చి ముద్ద విడికలు వేసి కాల్చి పుటమేసి యూపిదుండలు కట్టిండ్లు మైలపోలకు యూపిది లగ్గం పోలకు యూపిది చెంపలకు యూపిది చెక్కిళ్ళకు యూపిది నొట్టికి యూపిది మరి యూపిది పారాని పెట్టుకొని కళ్యాణం చేసుకున్నారు రా నాకన్న కొడుక ఆ ప్రకారంగా మేడలమ్మని అట్లా కళ్యాణం చేసుకోమంటే భగవంతుడు ఏమంటాడు ఓ తల్లి గంగదేవి నేనైనా గాని
యువతి బొట్టు పెట్టుకొని కళ్యాణం చేసుకొని అది రెండ లగ్గం ఉన్నది ముండ లగ్గం ఉన్నది అటువంటి లగ్గం నేను చేసుకున్నట్టు కాదు. బండారి కొమ్ముదాడ బంతి పువ్వుదాడ చెప్పుతే నేను వెళ్ళిపోయి బండారు తెచ్చుకొని మేడలా దేవిని కళ్యాణం చేసుకుంటున్నాక గంగదేవి అన్నది కొడుక నీ నోటనే విన్నగా నేను ఎప్పుడు చూడలే, మరి అయినా గాని అది ఎర్రగుంటదా తెల్లగుంటదా పచ్చగుంటదా నాకు తెలియవు. ఆ బండారు అన్న ముచ్చట మర్చిపో కొడుక, దేవతలు చేసుకున్నట్టు ఆ ప్రకారంగా నువ్వు యువతి బొట్టు పెట్టుకొని పెళ్లి చేసుకోరా మల్లన్నా. చిన్న పోయి భగవంతుడు చింతకాంతుడు ఆయన కాలించిన మావుడు ఎక్కడ చిన్న పోయిండు ఎర్రంగా వండిన కొరన్న సందం తలనాలకు వేసుకొని ఎక్కడికి వెళ్ళి వచ్చిండు. మైసమావురపట్నం మావురాలు ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చిండు. భగవంతుడు పేరు పెట్టి అక్కడ పిలిచిండు. నువ్వు శివునికి చిన్న బిడ్డవమ్మా, శివునికి చిన్న బిడ్డవు, శివుని వెళ్ళి మాతకం లాడి బిడ్డ పెడసారి ఎల్లు మాదుగులాడి బిడ్డవు మా ఊరాల ఎల్లమ్మవే. నువ్వు పుట్టింది మంగళారం, పురుడు మంగళారం, లగ్గం మంగళారం, నా అక్క ఎల్లవా. పుట్టల పుట్టిన భూలోక మాతవు, మాతల పుట్టిన మా ఊరాల ఎల్లవు. తల్లి అక్క ఎక్కడే పోతే అనగానే ఆ యొక్క తమ్మునికి అంటే వెళ్ళి వచ్చింది. తమ్ముడా మళ్ళీ చిలికల ముఖం చిన్న వచ్చుకున్నావు, వంటి ముఖం ఆలిపుచ్చుకున్నావు, ఏమి బాధ కలిగింది తమ్ముడా, నీకేమి కష్టం వచ్చింది అన్నాక తర్వాత నేను మేడల మనోడికి వచ్చిన ఏవిడితోటి కళ్యాణం చేసుకున్నాను నాకు తెలియదు. అగో యువతి బొట్టు పెట్టుకొని కళ్యాణం చేసుకోమని గంగదేవంటాన్ని. నేను ఆ లగ్గం చేసుకొని నాకు బండారు కొమ్ము జాడా బంతి పూల జాడా నాతోటి చెప్పవమ్మా నా యొక్క ఎల్ల. తర్వాత తల్లైన కానీ పుట్టి నేర్చింది పుట్టాడు మంత్రాలు పుట్టది నేర్చింది 1,00,000 కోటి మంత్రాలు గలది మాయ గల్లది. పిరికడి అబ్బాకు చేత పట్టింది కానీ ఆడైనా కానీ ఏదంటే ఎరుకు మంత్రం వాళ్ళ చేతి లోపల అంజనం వేసుకున్నది. అంజనం వేసుకుంటే అద్దంలో నీడోల కనబడతాంది. రేణుకా ఎల్లమ్మకు ఈశాన్య వైములో ఢిల్లీపట్నం ఉన్నది. ఢిల్లీపట్నం ఆవల చిన్నపట్నం ఆవల మక్కపట్నం ఉన్నది. మక్క ఏళ్ళ రాజులైనా గాని సత్యాన తురుకులు 1,00,000 మంది వారు గోటికి మీ సంబంధం నోటికిసలుగా పెద్ద మనుషులు నోటికిసలుగా నడిడు వారు నోటికిసలుగా చిన్నపిల్లలు నోటికిసలుగా ఉన్నారు. వారికి 12 ఎకరాల కాసం బాగా తోట ఉన్నది. ఆ తోట లోపల అచ్చ మల్లెలు నిత్త మల్లెలు బొడ్డు మల్లెలు పోసంగి మల్లెలు నాగమల్లెలు తీగ మల్లెలు దాగ చెట్టు దానిమ్మ చెట్టు కుంకుమ చెట్టు గంజాయి చెట్టు బంతి పువ్వు తురక బంతి పువ్వు మక్కల పుట్టిన మక్క జొన్న కంకి వడ్ల గొలుసు కంద తీగ 7 పంటలు ఇతులేని 7 పంటలు చూసుకుంటా వచ్చేవారు. మూట బరల ముందట బండిగిరి ఎలుముతోడి బండారి కొమ్ము నరహారం అని 4 ఓరతందని ఆయన దానాడు ఏమి చెప్పింది. పాకిస్తాన్ దేశం లోపల తుర్కుల తోట్ల బండారు ఉన్నది. తమ్ముడు తుర్కరాజులు అంటే సామాన్యులు కాదు, కింద పడ్డ బంచు మీద పడ్డ బంచు. తుర్కకులమే కోతుకులు ఉన్నది. బరిగెత్తి తుర్కలు భారజవాన్లు నీ ప్రాణం తీస్తారు వద్దురా తమ్ముడ మల్లన్న. ఓ అక్క రేణుకా ఎల్లమ్మ నువ్వు నాకు దీవించి నన్ను దాగదోలు పోతనా బలిపిల్లను తిరిగెత్తే పులిపిల్లను మగ అన్నయ్య పుట్టి మొల్లారంగంటి పాలివాన్ని కొట్టిన ప్రాణమేటి ప్రాణం అన్నయ్య 4 ఏళ్ళు బతికింది కీర్తి కాని పన్నయ్య 10 ఏళ్ళు బతికింది బహు కీర్తి కాదు అన్నాక తర్వాత సరే తమ్మి క్షేమంగా పోయి లాభంగా రా. ఇడితోటి పోయి చోటురా ఒంటికి పోయి దండతోటి రా పాత బట్టలతోటి పోతున్నావు పసుపు బట్టలతోటి తిరిగి రమ్మని దీవించి పెట్టి దీవనార్తి పెట్టింది. వెళ్ళి వచ్చి అక్క పాదాలకు దండం పెట్టిండు. అక్క అయ్య నేను పోయి వస్తా డబ్బర నాకు వాపతే ఆగండమే కష్టమే నిష్ఠూరమే వచ్చిన కాడ నేను తలుసుకున్న కాడా ఎల్లవ్వా తలాపను ఉండాలే ఎల్లవ్వా. పుట్టిన తోడు 90 ఆడవైనా తోడు దొరకదు 80 ఆవిడవైనా ఎన్నుగాన రాదు. అందుకే అన్నదమ్ముల తోడు అక్క ఇళ్ళలు ఉండాలి, అక్క ఇళ్ళ తోడు అన్నదమ్ములు ఉండాలన్నారు. అన్నదమ్ముల కాపదత్తే ఆడిబిడ్డలు ఆదుకుంటారు, ఆడిబిడ్డల కాపదచ్చిన్నాడు అన్నదమ్ములు ఆదుకుంటారు అని చెప్పి దండం పెట్టి గానాడు భగవంతుడు వెనుకకు మరి పర్వతాల కొండకెళ్ళి వచ్చిండు. రాజులు సామాన్యులు కాదన్నది గానాడైనా గాని మా అక్క రేణుకా ఎల్లమ్మనైనా గాని అవో ఏమి చేసింది గప్పుడైనా గాని భగవంతుడైనా గాని అవో మారు వేషం మీద వెళ్ళిపోయి బండారు విత్తనాని కట్టిండు మరి ముళ్ళ బాధ పెట్టిండు నిలువెల్ల నీలి మొగ్గలంగి తొడిగిండు. ఓకంటి కాడికి పెట్టిండు, ఓకంటికి సురుమ పెట్టిండు, చేతిలో లోటి గుతుప పట్టిండు, పక్కిరి చిప్ప పట్టుకొని కాలు కాతరుగా కట్టిండు, మెడకు నెంబర్ పూస కట్టిండు. అచ్చం తురకరాదు నోట్లకెళ్ళి ఊసిపడ్డట్టున్నాడు.
అప్పుడైనా గాని ఆ తల్లి భగవంతుడు ఏమనుకున్నాడు తన రూపు తను చూసుకొని పళ్ళు తెరిచి దేవుడు పక్క పక్కన నవ్వుతున్నాడు. రూపం మీద నేను వెళ్ళిపోయి అయినా గాని బండారు పట్టుకొని వెళ్ళి వత్తనా అని బుట్టు బుట్టు అంటే వేయడం కల్లా గుర్రం పుట్టింది. అందమైన గుర్రానికి అరకాలు నాడలు పొందమైన గుర్రానికి పొట్టు 4 గంటలు బావులా బల్లం కొంగల కొయిల మానడు చోడు ముచ్చాల జగ జంపు కొడుకు పుట్టింది. అంకుల ప్రాణం పెట్టిండు దేవుడే మల్లన్న అశ్వం మీద కూర్చున్నాడమ్మా మల్లన్న. అంకుల ప్రాణం పెట్టి అశ్వం మీద కూర్చొని భగవంతుడు బయలుదేరి మక్కపట్నం చిన్నవాడే దేవుడు రాజు మల్లయ్య రాజులా దేవుడు వాడు దేవుడు బాలాగాకి పిండము దేవుడు పోతాయున్నడే గుర్రం పోతాయున్నది గుర్రం పోతాయున్నది గురుడు పోతాయున్నడా గడియాలో మక్కబన్న వస్తాడు భగవంతుడే దేవుడు వచ్చే అక్కడ దేశానికి పుట్టినా మళ్ళీ వచ్చే అక్కడ మండలాన ఎలుగులే మండలాన ఎలుగులు పుడుతున్నాయి. మక్కపట్నం వచ్చిందయ్యా మక్కపట్నం ఊరుకు తూర్పు దిక్కు వెళ్ళి వచ్చిండు భగవంతుడు. తూర్పు దర్వాజా కాడికి వెళ్ళి వచ్చి అన్నాడు గుర్రం దిగి గుర్రాన్ని మాయం వేసిండు భగవంతుడు. అయినా కానీ అగో వెళ్ళి వస్తా అంటే వెలుగు లేని పడిన వెలుగు పుట్టింది కడ లేని పడిన కాడ కాంతులు కొడుతుంది. కొడుతున్న తురకరాజులు ఏమనుకున్నారు అరే అగవాడే పగవాడే గుండె గుస్మాన్ ఇత్రువే చిత్రువే పాలుడే పగవాడే వచ్చనా మన పట్నం దోసుకపోని ఇట్లా ఎవరన్నా దొంగవాడు వచ్చిందా మనం వెళ్ళిపోదామని బరిగత్తి తుర్కలు భార జవాన్లు బరిగత్తులు అందుకొని తూర్పు దర్వాజా కాడికి వచ్చింది ఆయన దర్వాజా కాడికి వచ్చి పాటకులు తీసి చూసే వరకు భగవంతుడు చుక్కల చంద్రుని లెక్క గల్ల పడతాడు. వడ్డలు కట్టిండు వరి నువ్వుల పాలు చుట్టిండు నిలువెల నీళ్ళు మగ్గలు అంగిరునికి కాడికి పెట్టిండు ఒకంటికి సూదమ పెట్టిండు కాలికాతరగా కట్టిండు మెడకు నంబర్ పూస కట్టిండు. భగవంతుని చూస్తే వాళ్ళకు సంబరమైంది మనసంతా సంతోషమైంది 10 ఏళ్ల పబ్బది పట్టిండు. దండమయ్య రాజుగారు రాజుగారు 10,000 దండమయ్యా రాజుగారు దండానికి భగవంతుడు మారు దండం పెట్టిండు. పెట్టినాక వాళ్ళు ఏమంటారు అయ్యా నిన్ను మేము ఎప్పుడు చూడలేదు నీది ఏ దేశం ఉన్నది ఏ రాజ్యం ఉన్నది మరికొన్న భూములు మందనాములు ఊరు పేరు జన్మ దేశం భూములు ఎక్కడ అన్న తర్వాత భగవంతుడు మారు పేరు ఎట్లా చెప్పుతున్నాడు. నేను మల్లన్న స్వామిని వీళ్ళతోటి చెప్తాను ప్రాణం తీస్తారు పరిగెత్తి దుర్గలు భారజీవన్లని వినరయ్యా రాజులారా రాజులారా మాది పనవడి దేశం ఉన్నదయ్యా రాజులారా. దేశం లోపల తుర్కల కొత్తపల్లి నా గ్రామం ఉన్నదన్నాడు. అయ్యా తుర్కల కొత్తపల్లి లోపల మీ తల్లి పేరు చెప్పు మీ తండ్రి పేరు చెప్పు అంటే ఆ మాటకు భగవంతుడు ఏమంటాడు అయ్యా నేను ఏమని చెప్పాలి నేను పుట్టేది పుట్టంగానే తోక సుక్క ఒడిసింది దొడ్డు మీద ఆలింది దొంతులు గంతులు కొట్టినాయి శిపులు శివాలు తోలినాయి నేను పుట్టేది పుట్టంగానే తల్లి రాజులు మరణం అయ్యిండు రాజులారా. అయ్యా తల్లిదండ్రి మరణం అయితే ఎట్లా పెరిగిపోయి పెరిగినామన్నారు. అప్పుడు ఆ భగవంతుడు ఏమంటాడు అయ్యా నేనైనా కానీ తల్లి తండ్రి మేనమావలు ఉండాలన్నారు. మేనమావల పట్నం నన్ను తీసుకుపోయేటప్పుడు పాలు పెట్టి సాది సంబోధించి ఇంతో పెంచి పెద్ద చేసిండ్లు చదువు వల్ల చదువు చెప్పించిండ్లు సాధన గాడిల సాధన నేర్పించిండ్లు కత్తిసాం కరసాం భారత భాగవతం నేర్పిండ్లు అని చెప్పి భగవంతుడు ఇటువంటి మాటలు అన్నాక సరే మంచిదయ్యా మరి నీ యొక్క పేరు ఏందన్నారు. హిందూ పేరు అవ్వద్దు ముసల్మాన్ పేరు రావద్దని 2 పేర్లు కలిపి నా పేరు తుర్కల కొత్తపల్లి లోపల తుర్కల గురువు పక్కిరి సాహెబు మలికే మలి సాహెబ్ అన్నాడమ్మా. మలికే మలి సాహెబ్ అన్న పోలే శంకరా రాజులకు కోపం వచ్చింది మాయమ్మ. దుర్గరాజులకు కోపం వచ్చింది ఎందుకులకంటే మరి కొంత హిందూ పేరున్నది కొంత ముసల్మాన్ పేరున్నది వీని పేరు వీడు మరి అయినా కానీ మక్కపట్నం చుట్టైనా కానీ పర్వతాల మల్లన్న బండారు కొమ్మ కొరకు తిరిగిపోతాడంట. వీడో వాడో బాగా చూడరా రామ రామ
పరిగెత్తులు విప్పినారే ఏ వంట ఉన్నదే కొట్టు అంటారమ్మా ఏ వంటలు కొట్టు వంటలు గానాడు అయినా గాని భగవంతుని కొట్టడానికి ఉరుకతండి 10 ఏళ్ల బొబ్బది పట్టిండి అయ్యా అయ్యవ్వలేని అనాథను నేనేం తప్పు చేసిన నన్ను కొట్టడానికి అత్తాను నేనేమి ఆ తప్పు పని చేసింది అన్నాడు అప్పుడు దుర్గరాజులు ఏమంటాను గురువు గారు నువ్వైనా గాని నీ పేరు కొంత హిందూ పేరు ఉన్నది కొంత ముసల్మాన్ పేరు ఉన్నది ఎందుకు రకంటే ఆ మాటకు భగవంతుడు ఏమైనా సమాధానం చెప్తాను పూర్వకాలం లోపల మా తల్లికి సంతాన ఫలం కాకపోతే తుర్క జరగలేదు నువ్వు అన్ని తిరిగినా కానీ దేవుడు సంతానం ఇయ్యలే మరి ఎక్కడికి మీరు అన్నట్టుగా మా దేశం లోపల పరమటి దేశం లోపల పర్వతాల కొండ ఉన్నది అక్కడికి వెళ్ళిపోయి తడిగట్టి ఒక్క బుద్ధుని కులాన 18 జాతుల వాళ్ళు వెళ్ళిపోయి అయ్యా మాకు కొడుకులు లేరు బిడ్డలు లేరు మాకు సంతానం ఓడిగట్టం అని పద్ధతి పట్టుకుంటే కొడుకులు లేని వాళ్ళు కొడుకులు ఇస్తాడు బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలు ఇస్తాడు మా తల్లి ఏమనుకున్నది ఏ దేవుడు అయితే నా కడుపు వండింది కావన్నని పాటి వాళ్ళతో పాటుగా వెళ్ళిపోయి తడిగట్టి ఒక్క పొద్దున్న దండం పెట్టి వెళ్ళి వస్తే నేను పుట్టినట్టు అందుకొరకు ఎందుకు పేరు పోవద్దు ముసల్మాన్ పేరు రావద్దని 2 పేర్లు కలిపి మలకే మలసాబ్ అని పెట్టిన రాజులారా తుర్కల గురు పక్కీర్ సాహెబ్ అన్నాడు మరి తుర్కల గురు పక్కీర్ సాహెబ్ అన్నాక వాళ్ళు ఏమనుకున్నారు తమ్ములా మన తాత చెప్పంగిం లేదు మన తండ్రి చెప్పంగిం లేదు మన పెద్దలని అంగిం లేదు మనకు ఒక గురువు ఉన్నాడా అని ఈనాటికి మన గురువు వచ్చిండు మన దేశం మనం అట్టి నడిపించుకోపోతే మర్యాద కాదని పల్లాకి తీసుకొచ్చి భగవంతుని పల్లాకిలో కూర్చుండి పెట్టుకొని కూర్చోలో భోజులు రావారు పల్లాకే ఎత్తుకున్నారు కాళీ గుంబల మోతరా గట్టు దానాలెల్లనా 4 వాడలు నింపుకున్నారు మక్కపట్నంలా కాడి కట్టిల్లయ్యా మక్కపట్నం 4 వాడలు నింపుకున్నారు మసీదు కాడికి వచ్చి కుర్చేసి అటువంటి కుర్చీలో కూర్చోమని కొందరు పాదశావ ఎత్తాను కొందరు చురుటీలు ఎత్తాను కొందరు తుర్కరాజులు కాళ్ళు ఒత్తుతాను కొందరు తుర్కరాజులు చేతులు ఒత్తుతాను అయినా గాని ఎవరికున్నారు తమ్ములా గురువు గారు ఎవరింటి కాడ భోజనం చేయబోడు తన వంట తనే చేసుకుంటాడని ఉప్పు మిరపకాయ సర్వే తపాల చింతపండు ఉప్పుతోడు తమిళ పప్పుతోడు 10 వంట చేసుకొని తన కవలం తింటాడు వాసన కింద పెట్టుకుంటాడు గురు ప్రసాదం అని భగవంతుడు మల్లన్న తుర్కరాజులందరినీ కూర్చుండబెట్టి శాస్త్రం చెప్పుతున్నాడా చెప్పు తాతల నాటి ముందట తండ్రుల నాటి ముందట పెద్దల నాటి ముందట పేదాతల నాటి ముందట శాస్త్రం పురాణం చెప్తాను తాతల నాటి ముచ్చట చెప్తాను తండ్రుల నాటి ముచ్చట చెప్తాను పెద్దల నాటి ముచ్చట చెప్తాడు కదా ఆలకించి నటు దుర్గరాజులందరూ ఇంటాలు సంబరపడతాను సంతోషపడుతున్నారమ్మా గానాడైన గాని తుర్కరాజులందరూ ఏమనుకున్నారు తమ్ములారా మన గురువు వెళ్ళి వచ్చి మన పట్నం 15 రోజులు అవుతుంది 15 రోజుల బట్టి గురువు దగ్గర కూర్చుంటున్నాం ఆయన చెప్పిన ముచ్చట ఏంటన్నా ఏ పనికి పోతలేము ఏ పని చేస్తలేము గురువు గారు ఒక ఊళ్ళు ఉంటే మర్యాద కాదు ఇంకో ఊరికి పోవాలి ఒక ఊరు కొత్త కావాలి ఒక ఊరు పాత కావాలి మనం ఎవరికి దోచిన సంభావన వల్ల కొంచెం పోయి చేతిలో పెట్టేద్దామని రాజులందరైనా గాని 5 నోడు 5 10 నోడు 10 ఎవరికి దోచినంత వారు సంభావన పట్టుకుని భగవంతుని దగ్గరికి వచ్చి యా గురువు గారు మా దేశం వచ్చిన 15 రోజులు అవుతుంది తండ్రి నువ్వు ఈ ఒక్కళ్ళు ఉంటే నీ భార్య పిల్లలు బతుకరు ఒక ఊరు కొత్త కావాలి ఒక ఊరు పాత కావాలి దోచిన సంభావన వాళ్ళం నీ చేతిలో పెడతాను తండ్రి మళ్ళా 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి వచ్చినట్టు ఇదే ప్రకారంగా నీకు సంభావన అప్ప చెప్పి నేను సాగదోలుతామన్నారు భగవంతుడు మల్లన్ననైనా గారి ఆ యొక్క డబ్బు చేత పట్టుకొని నేను ఈ డబ్బులు పట్టుకొని ఊరికి వాళ్ళ మళ్ళీ వాళ్ళ నేను వచ్చింది బండారు గుమ్ము కొంచెం వచ్చిన నేను ఎట్లా ఏం చేయాలని చెప్పి ఏమని ఆలోచన పడ్డాడు అయ్యా రాజులా నా దేశం నన్ను వెళ్ళిపో
పొమ్మని నన్ను సాగదొలుతాను. నేను బయలుదేరి రాగా నా దేశంలో పుట్టుగత్తరలు వేసింది. పుట్టుగత్తరలు వేసి పుట్టుగత్తర తలిగి అందరూ మరణం అవుతాను. చుట్టాలు ఉన్నోళ్ళు చుట్టాలు ఇంటికి పోతాను, బంధువులు ఉన్నోళ్ళు బంధువులు ఇంటికి పోతాను. నాకు చుట్టాలు లేరు, బాంధవులు లేరు, ఎక్కడ ఎవరు లేని దోసకారిని నేను. పట్టణంలో కులపాలి బాంధవులు ఉన్నారంట, మీది పట్టుకొని వచ్చిందయ్యా. మీరు ఎల్లగొడితే నేను పరమడి దేశం పోతే పుట్టుకత్తర తలుగుతుంది, నా పాదం పోతుంది, ఇక మీకు గురువు పుట్టవాడయ్యా. పుట్టుకత్తర తేలిపోయేదాకా మీ గ్రామంలో ఉంటానయ్యా. రాజులారా యొక్కనైనా గాని ఏమంటానయ్యా, ఉండు నీకు ఎన్ని రోజులు ఉండబుద్దే కానీ రోజులు నీకు వచ్చిన బాధ లేదన్నాక తర్వాత అయ్యా నేను అట్టి ఉండేటువంటి కాదు, మీరు ఏ పని చెప్పుతే నేను ఆ పని చేస్తానయ్యా. తండ్రి నువ్వు గురువు అవుతుంది, మా నోట నీకు ఎట్లా పని చెప్పొస్తుంది అంటే, భూమి మీద మానవ జన్మం ఎత్తినప్పుడు ఎవరికి దోచిన పని వాళ్ళు వేయాలి. వట్టిగా కూర్చుండి తింటే గుట్టలాగే చెట్లాగా బాబు గుట్టది. రోజు ఒక రావు తింటే కొద్ది రోజుల వరకు గుట్టే కుంగిపోతుంది, అందులోపల సంసారం ఎంతది. అందుకే ఎవరికి దోచిన పని వారు వేయాలనయ్యా. కూర్చుని తింటే పని కాదు, మీరు ఏ పని చెప్తే ఆ పని ఏమంటాను నాయన. గారు వాళ్ళకి పని మాకు గుడ్లు ఉన్నాయి, గుడ్ల కాసి కత్తవా అన్నారు. భగవంతుడు ఏమంటాడు ఆ మాట, అయ్యా నేను గుడ్ల కాసిన కాసి తిన్న మల్లగా ఇవన్న కత్తగాని నేను గుడ్లు కొట్టుకొని గట్టికెళ్ళిపోతా. గట్టికేదన్నా సిద్ధగానే అటువంటి ఏ గోలమే పెద్ద పులేసి అర్ధులమే వెళ్ళి వచ్చి గుడ్లు తిన్నట్టే నన్ను అడిగానంటే గుడ్ల కత్తనన్నాడని ఆయన. గురువు గారు రోజు ఎలిసాల గట్టుకు అటువంటి గట్టుకెళ్ళిపోతావు, గుడ్ల మేపుకుంటా. జంగల్లోకి వెళ్ళేదనక మురుగం వస్తుంది, గుడ్ల మినిపోతుంది. రోజుల వరకు గుడ్లన్నీ కథం అయితే ఈ పని నీకు రాదు, ఈ పని అద్దయ్య నువ్వు బర్ల కాసి కత్తవా అన్నారు. కాసిన కాసి తిన్నా మల్లగా ఇవన్న కత్త బర్ల కత్త గాని బర్ల వాయి కొట్టుకుంటా అది లేచి మరణం అవుతుందని భయం అవుతుంది అన్నాడు. నువ్వైనా గాని వద్దు తండ్రి, నీకు బర్ల కాసుడు కూడా వద్దు, పని నీకైనా గాని గొర్రెగా కత్తవా అన్నది. గొర్రె కాసిన కాసి తిన్నా మల్లగా ఇవన్న కత్త గాని గొర్రె కాసి కత్త గాని నాకు అయినా గాని మీ భార్యలు సర్ది దేవాలన్నాడు. అట్లా మరి మా భార్యలు నీకెందుకు సర్ది తెస్తారు అని నువ్వు గురువాయి పటికే కాసిన కానీ లేకపోతే నీ ప్రాణం నిత్తుమన్నారు. మాట మీరు తప్పు కలియోగం మీద మా పనివడి దేశం లోపల భర్త గుర్ర కాస్తే భార్య సర్ది పట్టుకొని పోతుంది. సర్ది వల్ల ఎత్తరయ్య నాకు భార్య ఉన్నదానయ్యా, పని కూడా నీకు అక్కరకు రాదు. మరి మొక్కజొన్న చేను తౌటం పెడతామని అడిగింది ఆయన. తౌటం పెట్టినా పెట్టి తీరిన మళ్ళీ పెట్టువన్న పెడతా, మా దేశం లోపల పెట్టినట్టు పెడతానయ్యా. కర్రలన్నీ తవ్వుకుంటామయ్యా రాజుగారా. మేమైనా కానీ కర్రలు తవ్వుకుంటాం, గడ్డి పెంచుకుంటామయ్యా. ఆ మాటకు భగవంతుడు ఏమంటాడు, ఆ యొక్క తుర్కరాజులు అయ్యా గజమెత్తు గజమెత్తు గడ్డి పెంచుకొని మోదడి కోసుకొని చిన్న చిన్న మోపులు కట్టుకొని కాలేరు మీదకి పోయి అంగట్లో పెట్టుకుంటాం. కాలేరు మీద బర్లు నొల్లు వచ్చి 50 రూపాయలకు మోపు, 100 రూపాయలకు మోపు కొనుక్కోపోతారు. డబ్బు తెచ్చుకొని దుకాణం మీదకి వెళ్ళిపోయి చదువు తెచ్చుకొని తింటామయ్యా. వాళ్ళకి అట్లా వెళ్తుంది, మాకు ఇట్లా వెళ్తుంది అన్నారు. కూడా నీకు రాదు, మరి నాగలి దుంతామని అడిగిన ఆయన. దున్ని తిరిగినా మళ్ళా దున్ను అన్న దుంతగానే నేను నాగలి దుంతగానే కాలు గర్రపడతాను అన్నాడు కద్దు రాజులాగా. సరే మంచివాడివే, నువ్వు రోజు ఒక ఎద్దుకు కాలు గర్రేసుకొస్తావు, దొడ్డ కట్టిస్తావు. ఏంటయ్యా అంటే నేను ముందుగా చెప్పలేదంటావు, తాళ్ళేని కట్టు కడుతున్నావు. అట్లా కాకుండా గానీ నువ్వైనా కానీ 50,000 1,00,000 రూపాయలు పట్టుకొని అంగడి పోతే 2 జత మంచి ఎంత దొరుకుతాను. దాన్ని కృషి చేస్తావు, ఈ పని కూడా నీకు ఎక్కరాదు. భగవంతుడు ఎందుకు రకంటే మరి గుడ్లగా ఏమన్నా గుర్రగా ఏమన్నా బర్రగా ఏమన్నా తవటం పెట్టుకున్నా నాగలి దున్ను అన్న ఏ పనికి ఆ పని ఎట్లా అట్లా సమాధానం చెప్తాను. ఎందుకు రకంటే నాగలి దున్నినా మరి అటువంటి గుడ్ల కాసిన బర్ర కాసిన తవటం పెట్టిన బండారు కొమ్ము దొరకదు. తోట్ల పని చేయాలి, బండారు చేసినట్టు చేసి పట్టుకొని పోవాలనుకున్నాడు. అందరూ ఏమంటాను అయ్యా, ఏ పని చెప్తే ఆ పనికి సమాధానం చెప్తాను. నువ్వు ఇంతకు చిన్నప్పటి కంచెలు ఏం పని చేసి బతికినావన్నా ఆయన. భగవంతుడు ఏమన్నా
ఏమంటాను అయ్యా నేను చిన్నప్పటి గంజలు ఏం పని చేసి బతికిందంటే చిన్న చిన్న నేను పెద్ద ఎత్తగా. తోటల మాలి పనైనా నాకైనా వస్తాదియా. నేను తోటమాలి పని చేస్తే మొదలొక్కటి ఉండాలి కొసలు 12 రకాల పూలు ఉయ్యమంటే ఉయ్యాలి పని వస్తుందయ్యా రాజులారా. అయ్యా మొదలొక్కటి కొసలు 12 రకాల పూలు ఎట్లా ఉత్తాయి అని అడిగిన అంతే. అయ్యా ఎట్లా ఉత్తాయి అంటే మా తెల్లబంతి చెట్టు ఉన్నట్టు దానికి ఎర్రబంతి చెట్టు కొమ్మ తీసుకొచ్చి మంచిగా అంటుకట్టినట్టు అంటే వాళ్ళకి ఎర్రబంతి పూలు ఉత్తాయి వాళ్ళకి తెల్లబంతి పూలు ఉత్తాయి. నాకు అంటుకట్టుడు వస్తుంది అన్నాక సరే మంచిది తండ్రి నాకు 12 ఎకరాల కాసంబాగా తోట ఉన్నది ఆ తోట లోపల పని చేస్తావా అని అడిగింది. మరి 500 అంటే చేస్తాను అన్నాడు. మరి అయ్యా అందులో 8 మంది పని చేస్తాను అయ్యా 500 మంది పని చేస్తారంట. 500 మంది ఏమేమి చేస్తారంటే కొందరు మూట కొడతాను, కొందరు నీళ్ళు కడతాను, కొందరు తోటం పెడతాను, కొందరు చిటాకు తీస్తాను, కొందరు నెల ఎరుతున్నారయ్యా. పొద్దున అరకవలపులు మాపన అరకవలపులు మరవకుండా తీసుకొచ్చి మళ్ళీ తీసుకు పెట్టిపోతాళ్ళు అన్నాక తర్వాత అయ్యా రాజులారా నేను తోటలో పని చేయాలంటే 500 మందిని బంధు పెట్టుండ్రి రాజులారా ఒక్కని ఎత్తనయ్యా రాజులారా అన్నాక తర్వాత అప్పుడు భగవంతుడైనా గాని మరి వాళ్ళు ఏమనుకున్నారు సరసర తీయ్యా గురువు గారు 500 మంది చేస్తే అందుతలేరు నువ్వు ఒక్కని ఎట్లా చేస్తావు అంటే కొత్త కావాలి కనిపండి 2-3 రోజులలో తెలుస్తుంది. నేను మంచిగా చేస్తాను తోట మీద ఉంచరు లేకపోతే నన్ను తీసేది ఆయన నేను వచ్చి వాళ్ళు 500 మంది జీతంలో మన్ను పోసిన అయితే వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు ఎడతారయ్యా నాకు గోస కలుగుతుంది. వాళ్ళ జీతం బంధు పెట్టకుండా వాళ్ళకు ఊరి మీద పని చెప్పులయ్యా మీరు సరే మంచిదని తండ్రి నీకే పాడు జీతం కావాలన్నారు. జీతం ఎందుకయ్యా నాకు ఇలా భార్య ఉన్నదా పిల్లలు ఉన్నారా పుట్ట తిండి పోవా గుగ్గొంగడు చెప్పులు నెలకు ₹1 చాలన్నాడా జీతం ఉన్నది గురువు గారిని తోట లోపల ఉంచుదామని భగవంతుని తీసుకొని కాసం బాగా తోట బయటకు వచ్చింది. ఓ గురువు గారు ఇగో ఇదే మా తోట 12 ఎకరాలు ఇగో ఇది మూట ఇది బాయి ఇది అరిగడ్డాము ఇది సుప్పగడ్డ ఇది 2 ఎడ్లు నువ్వే మూట కొట్టాలి నువ్వే నీళ్లు కట్టాలి నువ్వే కాసం పెట్టాలి నువ్వే చికాకు ఇవ్వాలి నువ్వే కవల పూలు మాపనారి కవల పూలు మరవకుండా తీసుకొచ్చి మధ్య పెట్టాలని తోట లోపల ఇల్లు వెనుక మర్యాదు మక్కపట్నం వెళ్ళిపోయిన్లు. స్వామి ఏమనుకున్నాడు అంత 4 దిక్కులు చూసింది ఇక్కడనైతే ఇవ్వలేదు. ఈ బండారు పట్టుకొని నా దేశం నేను వెళ్ళిపోతా గాని అందరూ అంటారు కదా దొంగవాడు వచ్చిండు దొంగ పేరు చెప్పిండు దొంగతనంగా మా బండారు ఉంచవేండి అని ఉన్నన్ని రోజులు నాకు దొంగ పేరు వస్తుంది. దొంగ పేరు నాకెందుకు రావాలి కొద్ది రోజులు జీతం బత్యం లేని తోటమాలి పని ఎత్త వాళ్ళు అందరు ముందరనే బండారు పట్టుకొని పోతున్నాని 500 మంది చేసే పని నేను ఒక్కరిని చేయాలని నేను రాజ్యానికి రాజును దేశానికి దొరుడు కల్లా కలియానికి కాలనకర్తను చెప్పి భగవంతుడు కాశేంద్రవతి అత్తను వాటి దాల్చి మంత్ర కళ వేసి ఏనాడు తోట మీద కొట్టిండు 500 మాయ శక్తులు పుట్టినాయి ఆయన పెద్ద శక్తిని పిలిచిండు మూట చేతికి ఇచ్చిండు బిడ్డలారా కొన్ని మూట కొట్టాలి కొన్ని నీళ్లు కట్టాలి కొన్ని తోటం పెట్టాలి కొన్ని చికాకు తీయాలి కొన్ని నలేరాలి కొన్ని నెలలు వచ్చాయి అవతల వారు చికాలు పెట్టాలి కొన్ని అయినా కానీ పొద్దున అరకవల్ల పూలు మాపన అరకవల్ల పూలు పెట్టాలన్నాక ఏ శక్తులు చేసే పని ఆ శక్తులు చేస్తాను భగవంతుడు. మరి అటువంటి వాళ్ళు తోట లోపల ఉన్న రాళ్ళని వచ్చి చిన్నగా జబిరుక్షం కింద రచ్చగడతారు రచ్చ మీద కూర్చుని రసప్రపంచం చేస్తాను భగవంతుడు. మరి పూలు తెంపినాక నేను ఉన్నవాడిని ఒక్కని 6 కవళ్ళ పూలు ఎట్లా కూర్చోవాలని 6 కవళ్ళను 6 బతికుల బరువు చేసుకున్నాను 2 భుజాలు మీద పెట్టుకున్నాను 2 చేతులు పట్టుకున్నాడు ఒక్క నెత్తి మీద పెట్టుకున్నాడు ఇంకొకటి మిగిలింది అరియకోటి దేవతలు ఆది చేసి జానుడు 4 దాగబట్టి 4 మీద అడ్డం కాబట్టి పెట్టిండు దేవుడు. మసీదు కాడికి వెళ్ళి వచ్చిండు పూలాడ పెట్టిండు కావాలి అంటే మరి 2 తోటలకి వెళ్ళిపోయాడు. రోజు గదే ప్రకారంగా పొద్దున సాయంత్రం పూలు తీసుకొచ్చి మసీదు పెట్టిపోతాడు.
భగవంతుడు తోట లోపల పని చేయించుకుంటా పూలు తెస్తుంటే ఆ పూలను చూసి సంబరపడతాను. మల్లన్న స్వామి కృప చొప్పున పూసినాయి కాబట్టి ఒక్కొక్క పువ్వు నిగనిగా అని నిన్న ఒకటి కూడా ఇవాళ పూసినట్టుగా నిగనిగా అని కస్తూరి గంధం వాసన వస్తుంది. వాళ్ళు సంబరపడతారు. 500 మంది పని చేసినప్పుడు పూలు ఈ ప్రకారంగా లేవు. ఒకటి ఎండిపోయేది, ఒకటి కొట్టుకుపోయేది, ఒకటి అట్టుపోయేది అన్న పురుగులే ఉండేది. గురువు గారు పని చేసిన కంటే మాసంగారంగా పూలు ఉన్నాయని సంబరపడతాను. భగవంతుడు తోట లోపల పని పడితే రోజులు గడుతున్నాయి. ఒక నెల 6 నెలల నాటికి ఏమి పండుగ వస్తుంది. 6 నెలల నాటికి ఏమి పండుగ వస్తుంది. 7 వారాలు దగ్గరికి వచ్చేనా, 7 వారాలు దగ్గరికి వచ్చేనా. షష్ఠి వారం లోపల భగవంతుడు మల్లన్న సారి వెనక మరి 10,000 గొల్లపురం వాళ్ళు ఏమనుకున్నారు, మల్లన్న స్వామికి బోనం చేయాలి. శుక్రవారం పట్టుకున్నాం. బోనానికి అయినా కానీ బంతిపూలు కావాలి, కాకిడికాయ కావాలి, గుమ్మడికాయ కావాలి, కొత్త చింతకాయలు కావాలి, వంకాయలు కావాలి, పచ్చిమిరపకాయలు కావాలి. ఇవన్నీ కావాలంటే తుర్కోళ్ళ తోటలోనే ఉన్నాయి. కొత్త గురువు గారు పని చేస్తాడట, ఆయనకు దండం పెడితే ఇవన్నీ మన చేతిలో పెడతాడని ఆ 10,000 గొల్లోళ్ళు అయినా కానీ కురువులు అయినా కానీ భగవంతుడు మాయం చేసిండు. భగవంతుడు తోట లోపల ఒక్కడే ఉంటాడు. దండం పెట్టిండు. అయ్యా గురువు గారు, మాకు మల్లన్న స్వామి మా ఇల వెలుపు బోనం చేయాలి, మాకు బంతిపూలు, కాకరికాయ, గుమ్మడికాయ, వంకాయలు కావాలంటే బిడ్డలారా నేను మీకు ఆసానికి గుమ్మడికాయ అయితే తోటని తీటిపోతుంది, ఆసానికి బంతిపూలు పెడితే తోటని తీటిపోతుంది, తురకరాళ్ళ తోటి నాకు మాట వస్తుంది. మీరు కత్తిరికాడికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర సిట్టు రాయించుకురారు. మా తాత చెట్టు పెట్టలేదు, అమ్మ నీళ్ళు పోయలేదు, నేను ఒక చేతి కింద జీతానికి ఉన్న నేను నాదే ఉన్నది దగ్గర చిట్టు రాయించుకురాండి. వాళ్ళు పిరికెడి పెట్టమంటే నేను తప్పికడి పెడితే వాళ్ళు తప్పికడి పెట్టమంటే నేను గంపెడి పెడితే మొన్న బిడ్డలారా మరేరు మధ్యది కాడికి వచ్చిళ్ళు తురకరాదులకు దండం పెట్టిళ్ళు, తురకలు మాల దండం పెట్టిళ్ళు. అయ్యా మీరు బిడ్డలారా మీరు ఎందుకు వచ్చిళ్ళు అంటే, ఓ అయ్యా తురకరాదు మాకు మల్లన్న స్వామి ఇల్లు వెలుపు, మేమైనా కానీ బోనం చేయాలి, సంటి వారం వచ్చింది, బంతిపూలు, కాకరికాయ, గుమ్మడికాయ, వంకాయలు కావాలన్నాడు ఆయన. ఆసామికి ఇన్ని పెట్టినట్టు ఏది ఉంటే మేమైనా కానీ మా కొడుకులకు మీ బిడ్డలకు పుణ్యం ఉంటది అన్నారు. ఆ రోజున భగవంతుడు వాళ్ళు ఏమన్నా ఉండే లేవన్నా మంచిగుండు పెట్టకుండా అయిపో వాళ్ళు తుర్కరాజులు ఏమంటారు, మల్లడి ఎల్లుగాడు బిడ్డలారా మీరు దేవుడైతే మాకు దేవుడు కాదు బిడ్డలారా. మల్లడు మీకేనాడు దేవుడైనా నిన్న మొన్న తీసుకొచ్చి మేము పక్కల్లో పోసుకొని పారవోసిన పూలు 3 బజర్ల కనుక పూలు పోసినాము, ఆ పూలు కొంచెం మీ పూజకు పెట్టుకోమన్నారు. వెనకటి కాలాన కొద్దిగా కుర్మగొల్లు ఎండి వాళ్ళు ఉండేది ఎత్తులు, ఏ పువ్వులు అయితే ఇవి కూడా నిగనిగానే ఉన్నాయి, ఇప్పుడే పునుకతోటి గుమ్మరించిపోయినట్టున్నది. ఇవైతే పూలు అవి పూలు కానీ ఇవే పూలు కదా, ఇవి చెట్టుకు వచ్చినాయి కానీ ఏవైతే గప్పల కొద్ది ఊళ్ళో నేను పట్టుకొని ఇంటికి వచ్చి మరి తడిగట్టి ఒక్క పొద్దుండి బోనం చేసిళ్ళు. ఈ పారవోసిన పూలు బోనాలకు గట్టిళ్ళు, తౌతు గట్టిళ్ళు, తొట్టె గట్టిళ్ళు, ఆ యొక్క దర్వాజలకు కట్టుకున్నారు. అప్పుడైనా కానీ తోటలున్న భగవంతునికి అంటుముట్టు ఏనాడు కలిగిందో భగవంతుడైనా కానీ 6 మండలు పడతాడని స్వామి అంటుముట్టుకు ఒరువని అలంకోరు దేవుడు అంటుముట్టు ఏనాడు తాగుతుందో పలానా వాటి అగ్గివానం చేత బట్టి ఆనందం ఆడేవాడు. చూసుకుంటే పూలైనా కానీ పాప పూలు పెట్టిళ్ళు, వాళ్ళు కొంచెం తొట్టె గట్టిళ్ళు, పూలు అటువంటి బోనాల గట్టిళ్ళని భగవంతుడు వీనికే పూలు ఉన్నాయా, హిందువులకు పువ్వులు లేవా, పూలు పెట్టుకునే సాగు కదా నా కళ్ళ చూస్తున్నాడు దేవుడు. ఆనాడు ఆ వెళ్ళ లోపలనైనా కానీ మనం అయినా కానీ వాళ్ళు తడిగట్టి ఒక్క పొద్దుండి పడి పెట్టి భగవంతుడు అత్తే ఒక్క పొద్దు ఇద్దామని చూస్తాను. మరి ఈనాటికే కానీ ఆనాటికే కానీ మళ్ళా పొద్దు అని అప్పుడు ఒక్క పొద్దులు ఇడతాను పొద్దు పట్టినాక తర్వాత ఎంగిలైన గత మీద నేను ఉండాలని తోటకి వెళ్ళిపోయిండు. తెల్లారి బ్రహ్మనాథులు పడితే కారుకోళ్ళు కోసి కడ తెల్లారి ఊరు కోసి ఒళ్ళు తెల్లారినాక రవ ఒళ్ళు కోసి రాజ్యాలు తెల్లారినాక భగవంతుడు ఏమనుకున్నాడు, నా పూజకు పిలికడ పూలు పెట్టండి, పూలు పెట్టలేదని భగవంతుడు రోజు ఒక్క కావడి బంద్ చేసుకుంటా వచ్చింది. రోజు ఒక్కటి బంద్ పెట్టి ఒక్కటే కావడి తెచ్చి మసీదు పెట్టిపోతాడు దేవుడు.
మాయ ఆవును పుట్టించుకున్నాడు అల్లొక్క మాయ కర్రావును పుట్టించిండు భగవంతుడు గొడ్ల కాస్తంటే ఇతరుకు రాజులు వెళ్ళిపోయిండు ఆవును కొనుక్కున్నారు వెనుకకు మరి తోటకాడికి వచ్చిండ్రు భగవంతుడు అడివి అద్దోన పడి లోపల గొడ్ల మాయం చేసిండు భగవంతుడు మాయం అయి తోట లోపల పుట్టిండు భగవంతుడు దగ్గరికి వచ్చి దండం పెట్టిండు గురువు గారు నువ్వు చెప్పినట్టుగా కర్రావును కూడా కచ్చినమని చెట్టుకు కట్టేసిండు అయ్యా నువ్వే కోసుకో నువ్వే తిను నువ్వేమన్నా చేసుకో మేము వెళ్ళిపోతున్నామని మక్కపట్నం వెళ్ళిపోయిండు భగవంతుడు మళ్ళన్న అడ్డలు కట్టుకున్నాడు తిని దసరకాన్ని వేసుకొని ఇరవై చేత లోటలు నీళ్లు పట్టుకొని కుడి చేత కత్తి పట్టుకొని తోటలో ఆవును అడ్డం పడగొట్టిండు ఆ మాయ ఆవును అడ్డం పడగొట్టి అల్లా బిస్మిల్లా నిరంపుదల్లా అని చెప్పి ఆవు గొంతు మీద కత్తి పెట్టి ఒక ఒత్తుడు ఒత్తిండు మల్లన్న గుంజుడు గుంజినాడే లోపల రక్తం పట్టిండు బాలి బాలి సల్లని బాలి అని చెప్పి తోట మీద వలేసిండు ఎప్పుడు తోట ఏర్పాటు అయింది భగవంతుడు ఏమనుకున్నాడు తులకరాజు తినడానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎట్లా రావాలని గంభీరరాజ తులిదవడరాజ దుర్గభద్రాజ తల్లి తమ్ముడు నాగమయ్య మామూలు వాడుకున్నప్పుడు ఆత్మ బాంధవులు గాలి దేవుణ్ణి దూర్తన పెడితే అడి గాలి సుడి గాలి శంకర ఆటంక ఇసురుతున్నదయ్యా మాయమ్మ గాలి సుడి గాలి ఆటంక విసిరింది భగవంత గానాడైన గాని మల్లికార్జున స్వామి ఏమి చేసిండు ఓ మామ గాలి దేవ నేను వంట ఎత్తి వాసన అంతా కొంచెం పోయి తుమ్మక్కపట్నం లోపల కచ్చరి మీద వదిలిపెట్టు అన్నాడు ఇక భగవంతుడు మల్లన్న బిర్యానీ వంట చేస్తా ఉన్నాడమ్మా మల్లన్న ఆ వాసన పట్టుకొని వెళ్ళిపోయి కత్తిరి మీద వదిలిపెడితే తుర్కరాజులు గానాడైనా గాని అన్న ముఖం తమ్ముడు చూస్తాడు తమ్ముడు ముఖం అన్న చూస్తాడు కమ్మటి వాసన వస్తాడు నోట్లో నీళ్లు ఉడతాడు తమ్ములారా గురువు గారు 3 మైళ్ళ దూరం మీద వంట చేస్తా అంటే ఇక్కడ అది వేసినట్టు వాసన వస్తాడు వాసనే ఇంత ముద్దుకున్నది అది తింటే ఎంత కమ్మం ఉంటుంది మన గురువే తినగా మనకేమైందని గానాడైనా గాని తుర్కరాజులు అన్న వటాగా తమ్ముడు పోతున్నాడే వేడికి ఉరికి వచ్చేనా మూడు వారు 10,000 దండావే 10,000 దండం పెట్టి దండం పెట్టిన ఎప్పుడు తీసుడే కొంచెం కాడి తర్వాత